వయసులో ఉన్నప్పుడు మన ఒంట్లో ఎముకలు ఉక్కు కడ్డీలను తలపిస్తుంటాయి. అయితే వయసు పైబడుతున్న కొద్దీ ఎముకల్లో బలం కూడా తగ్గుతూ వస్తుంది. 40 ఏళ్ళు వచ్చేసరికి చాలా మందిలో ఎముకల బలహీనత కనిపిస్తుంటుంది. చాలినంత శ్రమ లేకపోవడం, ఒంటికి ఎండపొడ తగలకపోవడం, సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం, విటమిన్ డి లోపం ఇవన్నీ ఎముక పుష్టిని దెబ్బతీస్తుంటాయి. అయితే ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎముకల్లో బలాన్ని పెంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. 40 ఏళ్లలో ఎముక పుష్టి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. 40 ఏళ్ల తర్వాత ఎముకల్లో అసలు ఏ మార్పులు జరుగుతాయి? 40 ఇయర్స్ తర్వాత స్లోగా అరుగుదల చేంజెస్, డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. మనకి ఎముకల్లోనూ జాయింట్స్లోనూ రెండు వేరే వేరే చేంజెస్ వస్తాయి. మనకు జాయింట్స్ లెటర్సే మోకాల్ జాయింట్ ఉండొచ్చు, హిప్ జాయింట్ ఉండొచ్చు, అవి బోన్ కాదు, జాయింట్లో అరుగుదల చేంజెస్ స్టార్ట్ అవుతాయి ఎర్లీ స్టేజెస్. కొంచెం నొప్పులు రావచ్చు, మెట్లెక్క దిగేటప్పుడు నొప్పులు ఉండొచ్చు, మెడ నొప్పి రావచ్చు, నడుము నొప్పి రావచ్చు. ఇవన్నీ బోన్స్లో అరుగుదల చేంజెస్ అండ్ వేర్ అండ్ టేర్ స్పాండిలైటిక్ చేంజెస్ అని మనం కామన్ వర్డ్స్లో వాడే దాంట్లో నీలో మనం అనేది ఎర్లీ ఆర్థరైటిస్ గురించి. ఇది కాక ఇది జాయింట్స్లో. సో నెక్స్ట్ మనకు చేంజెస్, మనం మామూలుగా మనకి ఏమీ తెలియని చేంజెస్ ఏమంటే 40 ఇయర్స్ తర్వాత బోన్స్ ఆల్సో వీక్నింగ్ అయ్యేది స్టార్ట్ అవుతాయి. సో మన చిన్నప్పటి నుంచి మన బోన్ పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ మన హైట్, వెయిట్ అన్నీ, హైట్ పర్టికులర్ నాట్ వెయిట్, మనకు 18 ఇయర్స్ వరకు హైట్ గ్రోత్ ఉంటుంది. బోన్ మాస్ ఆల్సో పెరుగుతూనే ఉంటుంది అలాంగ్ విత్ ద హైట్. బట్ ఈవెన్ ఆఫ్టర్ 20-25 మన ఎక్సర్సైజెస్ చేసే బట్టి అప్ టిల్ ద ఏజ్ ఆఫ్ 40 వరకు పీక్ బోన్ మాస్ ఉంటుంది. 40 ఇయర్స్ ఏజ్ తర్వాత స్లోగా ఈ కాల్షియంలోనూ బోన్ స్ట్రెంత్ ఉండేది స్లోగా తగ్గుతూ పోతుంది. లేడీస్కి పర్టికులర్లీ మెనోపాజ్ అయిన తర్వాత, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, ఆర్ మనకు ఎర్లీగానే హిస్టెక్టమీ, ఓవరీస్ తీసిన తర్వాత ఈ కాల్షియం లాస్ ఫ్రమ్ పీక్ బోన్ మాస్ చాలా తొందరగా తగ్గుతూ పోతుంటుంది. సో ఇవి తగ్గే కొద్దీ వాళ్ళకి 50-60 తర్వాత వాళ్ళు కాల్షియం డైట్, ఎక్సర్సైజ్, కాల్షియం డైట్లో చేసుకోవాలి. అవన్నీ చేయకపోతే ఏజ్తో పాటు ఆస్టియోపోరోసిస్ ఎర్లీగా సెటిల్ అవుతుంది. ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపే వాళ్లకు ఎముకల సమస్యలు ఎందుకు ఎక్కువ? బోన్ స్ట్రాంగ్ ఉండాలా, హెల్తీగా ఉండాలంటే రోజు బ్రిస్క్ వాకింగ్ ఉండాలా, రోజు కొంతమంది యంగర్ ఏజ్లో రన్నింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. పీక్ బోన్ మాస్ బాగుండాలంటే చిన్న వయసు నుంచి మనకు ఎక్సర్సైజ్ ఉండాలా. పిల్లలు ఓన్లీ ఇంట్లో ఉండి వీడియో గేమ్స్ ఆడేది కాదు, బయట పోయి స్పోర్ట్స్ ఆడాలా, వాళ్ళ న్యూట్రిషన్లో అడిక్వేట్ కాల్షియం డైట్లో ఉండాలా. ఇవన్నీ ఉంటే వాళ్ళ పీక్ బోన్ మాస్ బాగుంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి మెయిన్ నెగిటివ్ థింగ్ ఇస్ విటమిన్ డి అండి. సో మనకు 70% విటమిన్ డి మనకు వచ్చేది మన ఎండ సన్లైట్ ఎక్స్పోజర్తో స్కిన్ నుంచి అబ్జార్ప్షన్ వస్తుంది. కొంచెం డైట్లో ఉంటుంది. డైట్ ఈజ్ అ వెరీ స్మాల్ కంపోనెంట్. సో ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ మనం రికమెండ్ ఏం చేసేదంటే బిట్వీన్ 9 to 4 ఇన్ ద మార్నింగ్స్, 9 AM to 4 PM వరకు వీక్లీ అట్లీస్ట్ 5 days ఫర్ 20 to 25 minutes ఎండలో సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి మనకు. సో అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ కీపింగ్ ద విటమిన్ డి లెవెల్స్ నార్మల్. అది తక్కువ ఉన్నప్పుడు మనం సప్లిమెంట్స్ వేసుకోవచ్చు. సో విటమిన్ డి తక్కువ ఉంటే మనం ఓరల్గా కాల్షియం తీసుకునేది ఆల్సో అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. ఉండే విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు బోన్స్ ఆల్సో స్లోగా వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో సన్లైట్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కానీ రోజు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాలా. వెయిట్స్తో డంబెల్స్, జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేయాలా, రోజు ట్రెడ్మిల్ అయినా పర్వాలేదు వాకింగ్ చేయాలా. సో ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్తో బోన్ స్ట్రెంత్ వస్తుంది, జాయింట్స్లో ఆల్సో న్యూట్రిషన్ బెటర్ ఉంటుంది. బరువు పెరగడం అనేది ఎముకలపై ఎలా ప్రభావం చూపుతుంది? మనకు బరువు పెరిగే కొద్దీ ఎనీ యాక్టివిటీ, ఎనీ బాడీ పార్ట్లో లోడ్ ఎక్కువ అవుతుంది. ఫ్రమ్ ద యాంకిల్స్ టు ద హిప్స్ టు ద నీ. ద ఓన్లీ జాయింట్ మనకు వెయిట్తో సంబంధం లేనిది అది అప్పర్ లిమ్ జాయింట్స్. షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, ఫింగర్ జాయింట్స్కి వెయిట్తో పెద్ద సంబంధం లేదు. బట్ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి నడుములో ప్రాబ్లమ్స్ వస్తాయి, హిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, నీస్లో ప్రాబ్లమ్ వస్తాయి. బికాజ్ మన బాడీ వెయిట్ అంతా పడుతుంది. మన బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కూర్చున్నప్పుడు ఆ లోడ్ అంతా మన లోవర్ స్పైన్లో పడుతుంటుంది. సో ఆ లోడ్ నడుము మీద వేరెంటైర్ ఎక్కువ ఉంటుంది, నడుము మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంటుంది. అది కాక వెయిట్ పెరిగే కొద్దీ నడుము మసిల్స్ ఆర్ బ్యాలెన్స్ బిట్వీన్ నడుమే బ్యాక్ మసిల్స్ అండ్ అబ్డామినల్ మసిల్స్. పొట్ట ఎక్కువ ముందరకు వచ్చి వెయిట్ ఎక్కువ అయినప్పుడు నడుము మీద లోడ్ ఎక్కువ పడుతుంది, బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. ఇట్లా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి నార్మల్గానే జాయింట్స్ మీద లోడ్ ఎక్కువ పడి అరుగుదల ఆల్సో తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ వెయిట్ మెయింటైన్ చేసేది, అడిక్వేట్ ఎక్సర్సైజ్ చేసేది చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ బోన్ హెల్త్ అండ్ ఫర్ జాయింట్ హెల్త్. కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోయినా ఎముకల సమస్యలు పెరుగుతాయా? మనకు నడుము నొప్పి, మెడ నొప్పి
upper back pain, most of these back pains are all 99% related to posture అండి. నౌ నేను కంటిన్యూస్గా సెల్ ఫోన్ ఇట్లనే కూర్చోండి 2 గంటలు చూస్తున్నాను, మెడ పట్టకపోతుంది. మనం ఏమైనా రాసేటప్పుడు కానీ మెడ కింద ఉంటుంది, బెండ్ చేస్తుంటాం. సో ద హోల్ డే మన యాక్టివిటీస్ అన్నీ చేసేటివి మెడ ఫార్వర్డ్ పెట్టేటివే చేస్తాం, మెడ వెనకాలకు పెట్టేటివి ఏమీ యాక్టివిటీస్ ఉండవు. సో ఈ మూలంగా మన నెక్ పోస్చర్ ఎప్పుడు మనం స్ట్రైట్ ఉండేది. నార్మలీ ఆ నెక్, ఇయర్ అండ్ షోల్డర్ షుడ్ బి అట్ 1 లెవెల్, నెక్ స్ట్రైట్ ఉండాలి. ఆ పోస్చర్ బ్యాడ్ ఉన్నప్పుడు నెక్ మీద స్పాండిలైటిక్ చేంజెస్, అప్పర్ బ్యాక్ మీద మసిల్స్ వీక్ అయ్యి పెయిన్ చాలా వస్తుంది. సో నెక్ పోస్చర్ మెయింటైన్ చేసుకోవాలా, బ్యాక్ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్, యోగా ఎక్సర్సైజెస్, జనరల్ బాడీ స్ట్రెచెస్ చేస్తే చాలా మంచిది. ద సేమ్ థింగ్ ఇన్ ద లోవర్ బ్యాక్ ఆల్సో. కూర్చుంటే పోస్చర్ ఇంపార్టెంట్. ఎప్పుడో ఒకసారి సోఫా మీద మనం అర్ధ గంట కూర్చుంటాం, గంట కూర్చుంటాం. బట్ అదే మనం సోఫాలో గంటలు కూర్చుంటే డెఫినెట్గా నడుము పోస్చర్ మీద డేంజర్ ఉంటుంది. కూర్చున్నప్పుడు స్ట్రెయిట్ ఉండాలా, నడుము మీద బ్యాక్ సపోర్ట్ ఉండాలా. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనం చైర్ నుంచి లేచి తిరిగి పోస్చర్ కొంచెం నడుస్తూ వచ్చి మళ్ళీ కూర్చోవచ్చు. ఎముకల బలం కోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? మనకు మోస్ట్ ఆఫెన్ మనం చేసేది మన డైటరీ రొటీన్లో వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రోటీన్ ఇంటేక్ సో మచ్. సో మన ఇండియన్ డయట్ ఇస్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో వెయిట్ ఎక్కువ పెరుగుతున్నారు అందరూ, అండ్ యాక్టివిటీ ఆల్సో తక్కువ అయ్యే కొద్ది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ బోన్ హెల్త్ ఇస్ టు హ్యావ్ adequate calcium in the diet. సో న్యాచురల్ సోర్స్ ఆఫ్ కాల్షియం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండొచ్చు, ఫిష్ ఉండొచ్చు, పన్నీర్ ఉండొచ్చు, కర్డ్స్ ఉండొచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఇవన్నీ చీజ్ ఇవన్నీ తీసుకోవాలి అడిక్వేట్గా. బట్ కాల్షియం అలోన్ మనకేం హెల్ప్ రాదు. కాల్షియం ఓన్లీ తీసుకొని కాల్షియం సప్లిమెంట్స్ చేసుకొని మిగతా 2 పాయింట్స్ మనం చేయకపోతే ఇట్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో కాల్షియం డైట్లో అడిక్వేట్ ఉండాలి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్సర్సైజ్ ఫర్ బోన్ హెల్త్. మన బోన్ లోడ్ అయితే, లోడింగ్ అంటే వెన్ యూ డూ రన్నింగ్, వెన్ యూ డూ వాకింగ్, వెన్ యూ డూ డంబెల్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, ఆ వెయిట్స్ యాక్టివిటీ చేసినప్పుడు బోన్ మీద లోడ్ పడుతుంది. బోన్ మీద లోడ్ పడినప్పుడు ఇట్ బికమ్స్ ఫర్దర్ స్ట్రాంగర్. సో అలాంగ్ విత్ అడిక్వేట్ కాల్షియం డయట్, అడిక్వేట్ విటమిన్ డి మన సన్లైట్ ఎక్స్పోజర్ నుంచి బోన్ మీద లోడ్ చేయాలి మనం. సో మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్, వెయిట్ ట్రైనింగ్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ మన డయట్లో ప్రోటీన్ ఆల్సో అడిక్వేట్ ఉండాలి. మన అడిక్వేట్ డయట్, ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఓన్లీ నాన్ వెజ్ అని చెప్పట్లేదు. ఎగ్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మిల్క్ ఇస్ ఫైన్, అండ్ పన్నీర్, సోయా, మన దాల్స్, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్సెస్. రాజ్మా, ఆల్ దీస్ ఆర్ మంచి సోర్సెస్. సోయా ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ విచ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ ద డయట్. ఎముకల ఆరోగ్యం కోసం తరచూ ఎలాంటి పరీక్షలు అవసరం? మనకు బోన్ స్ట్రెంగ్త్ కోసము ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాలంటే ఇట్ ఈస్ WHO రికమెండేషన్స్ ప్రకారంగా ఎనీ లేడీ షుడ్ అండర్గో అ బోన్ డెన్సిటీ, అంటే డెక్సా స్కాన్ అండ్ టెస్ట్ ఉంటుంది. నార్మల్గా వీ డూ ఇట్ వన్స్ ఇన్ 3-4 years నార్మల్ ఉంటే. సో బోన్ డెన్సిటీ టెస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్. ఆ టెస్ట్ మనము అట్లీస్ట్ లేడీస్కి 60 years తర్వాత చేయాలా, మెన్కి ఆఫ్టర్ 70 తర్వాత చేయవచ్చు, 65-70 వరకు. నా సపోజింగ్ అ లేడీ హ్యాస్ హ్యాడ్ ఎర్లీ మెనోపాజ్, హిస్టెక్టమీ, ఓవరీస్ అన్నీ మనకు 30 సంవత్సరాల వయసులోనే తీసేసినారనుకో, అప్పుడు వాళ్ళకి 50 yearsకే చేయాల్సి వస్తుంది బోన్ డెన్సిటీ. సో బోన్ డెన్సిటీ చేస్తే వి డూ ద బోన్ డెన్సిటీ నాట్ ఫర్ ద హోల్ బాడీ, హిప్ అండ్ స్పైన్ వరకు చేయాలా. ఆ బోన్ డెన్సిటీ చూసిన తర్వాత మనం దానికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఇవ్వాలా, ఎక్సర్సైజెస్ ఏం చెప్పాలా, డైటరీ కాల్షియం ఎట్లా పెంచుకోవాలా, కొంచెం కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వాలా, అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దీస్ ట్యాబ్లెట్స్ కాల్షియంతో పాటు బోన్స్కి కాల్షియం పోవాలా, బోన్ స్ట్రాంగ్ కావాలంటే ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ ఆల్సో స్టార్ట్ చేయవచ్చు, విచ్ ఇస్ ఐదర్ వీక్లీ ట్యాబ్లెట్స్ ఆర్ ఇయర్లీ ఇంజెక్షన్స్. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. వయసుతో పాటు ఎముకల్ని బలంగా ఉంచుకోవడానికి మనం చేయాల్సిందల్లా ఒకటే, చురుకైన జీవనశైలి పాటించాలి, మంచి పోషకాహారం తీసుకోవాలి, నిత్యం చాలినంత వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలు మన ఎముకల్ని బలంగా ఉంచుతాయి.